సీజన్లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొననుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో హైదరాబాద్ చెన్నై జట్ల మధ్య ఈ సాయంత్రం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా స్టేడియానికి వెళ్లి ఆయన మ్యాచ్ను వీక్షించనున్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా స్టేడియానికి వస్తుండటంతో భద్రతను మరింత కట్టదిట్టం చేశారు. ఐపీఎల్లో ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఈ సీజన్లో బ్యాటింగ్తో అదరగొడుతున్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్లోనూ చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే ధోని కోసం కూడా అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత ధోని హైదరాబాద్లో ఆడుతుండటంతో ఈ మ్యాచ్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడుకోలు పలికిన ధోనికి దాదాపు ఇదే చివరి ఐపీఎల్గా భావిస్తున్నారు. ఇకపై మైదానంలో మహేంద్రుడి మెరుపులు చూడలేకపోవచ్చు. అందుకే క్రికెట్ అభిమానులు ఆయన కోసం ప్రత్యేకంగా మ్యాచ్ను తిలకించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సామాన్యుల నుంచి వీఐపీల వరకు టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఉన్నతాధికారులకు ఐపీఎల్ నిర్వాహకులు కాంప్లిమెంటరీ పాసులు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ధోని రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టికెట్లకు తెగ డిమాండ్ ఏర్పడింది. ఇటీవల వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో వింటేజ్ ధోని బయటకు వస్తుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. ఢిల్లీ సొంత మైదానంగా ఎంచుకున్న విశాఖలోని ఏసీఎస్ స్టేడియం చెన్నైలోని చెపాక్ స్టేడియాన్ని మరిపించింది. ఆఖర్లో ధోని బాదుతుంటే చెన్నై ఓడిందా లేక ఢిల్లీ గెలిచిందా అనేది అర్థం కాలేదు. దీంతో హైదరాబాద్లోనే ఆయన ఆటను చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. అందుకే టికెట్స్ బ్లాక్లోనూ కొంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి కూడా రానుండడంతో మ్యాచ్ పై మరింత ఆసక్తి నెలకొంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.